మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ ఎమ్మెల్యే డాక్టర్ సుప్రసాద్ రెడ్డి గారికి మరియు 6 ప్రాథమిక ఆరోగ్య అర్బన్ హెల్త్ సెంటర్స్ సిబ్బంది అందరికీ, అలాగే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము ఆగస్టు 25 సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతుంటాయి. దీంట్లో భాగంగా ఈరోజు ర్యాలీ ద్వారా మన ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ర్యాలీ ద్వారా అందరం సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి ప్లకార్డ్స్ తీసుకుని వచ్చి చేసుకుంటూ నినాదాలు చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేత్రదానం ఎందుకు చేయాలి అనే దాని మీద డిస్కస్ చేసుకుని చేయాల్సి వస్తుంది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆదేశానుసారము కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన హరికిరణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రోగ్రామ్ అంతా కూడా. అలాగే జిల్లా ప్రతి ఒక్క జిల్లా అందరితో కేంద్రాల ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో సుమారు 2 లక్షల మంది పూర్తి అంధత్వంతో బాధపడుతున్నారు. అంటే వారు ఏ మాత్రం చూపు లేకుండా 2 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 50,000 మంది చొప్పున పెరుగుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం ఉద్దేశము ప్రకారము సుమారు 50,000 కార్యాలు సేకరించాల్సి ఉంటే ప్రస్తుతం 10 నుంచి 20,000 కార్యాలు సేకరిస్తూ ఉన్నాం. మిగతా 30,000 కార్యాలు సేకరించాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది బాగా విరివిగా చేసి ప్రజలలోకి తీసుకెళ్లాలి, ఉద్యోగులకు తీసుకెళ్లాలని ఉద్దేశించి క్యాంప్ ట్రైన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. అంటే మన మరణానంతరం 6 గంటల లోపల మన నేత్రాల్లో నల్లగూడు పొరను మాత్రమే తీసి అవతల పూర్తి అంధత్వంతో పాటు ఇద్దరికి అమర్చడం వలన ఇద్దరు సజీవులుగా వాళ్ళిద్దరు ప్రపంచంలో చూస్తూ చాలా చక్కగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు అంతా డెవలప్ అయ్యి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విరివిగా ముందుకు రావాలని అవేర్నెస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ముందుగా మా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందికి కూడా అవేర్నెస్ క్రియేట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్నాం. వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముందుగా మా మరణానంతరం నేత్రాలను మేము ఇస్తామని చెప్పి వీళ్ళందరూ అగ్రిమెంట్ ద్వారా కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరితో పాటు మా ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు ప్లస్ మీ కుటుంబాలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మరణానంతరము మట్టిలో గాలిలో కలిసిపోయే మన కళ్ళను ఇతరులకు నేత్రదానం చేసినట్లయితే ఆ అందులను కూడా మనకు మంచి చూపు ప్రసాదించి మనలో భాగంగా వాళ్ళు కూడా తిరిగేటట్లు వాళ్ళ జీవితాంతో బాగా ఉండేటట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి విరివిగా అందరూ కలిసి నేత్రదానం చేసే ముందుకు పోవాలని సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న మా వైద్య సిబ్బంది మరియు అందరికీ కూడా ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను వినిపించుకుంటుంది అంటే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మేము ఇక్కడ చెప్పి వదిలేస్తాము. మీ ద్వారా పబ్లిక్ లేకి బాగా చేరేది మీ ద్వారానే కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ మంచి అవగాహన కలిగి ప్రతి ఒక్కరు